సీజన్స్ మారుతున్నాయి. సమ్మర్ నుంచి మనం రెయినీ సీజన్కి వస్తున్నాము. సో రెయినీ సీజన్ అనగానే మనకి హెయిర్ ఫాల్, ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది. అలానే స్కిన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అంటే ఈ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ అండ్ అట్లనే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ రాధికా గారు, బ్యూటీ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాము అండ్ అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి సీజనల్ చేంజ్లో, ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఓకే, సో స్కిన్లో చేంజెస్ ఏవి వస్తూ ఉంటాయి? లైక్ ఇప్పుడు సీజన్స్ చేంజ్ అవ్వగానే మనతో పాటు మనమే అడ్జస్ట్ అవుతూ ఉంటాము. సో స్కిన్ కూడా అదే విధంగా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుందా? అవునండి, యాక్చువల్గా సమ్మర్ అనగానే సమ్మర్ తర్వాత వచ్చేది రెయినీ సీజన్. తో అంటే మనకు తొలి జల్లులోనే చల్లదనం అనేది వస్తుంది. దాంతోపాటు ఆ ఎయిర్లో మనకు హ్యూమిడిటీ అనేది కూడా ఉంటుంది, ప్లస్ మనకు ఆ వేడి కూడా ఉంటుంది. అంటే సమ్మర్ అనగానే చల్లగా అయిపోతుంది అని అట్లా ఉండదు కదా. సో వర్షంతో పాటు మనకు డ్రైనెస్ ఉంటుంది, యాజ్ వెల్ ఎస్ హ్యూమిడిటీ కూడా ఉంటుంది, కాంబినేషన్లో ఉంటుంది. సో మనకు స్కిన్లో యూజువల్గా వచ్చి 5 వెరైటీస్ అండి. అంటే 5 దానిలో నార్మల్ వస్తుంది, డ్రైనెస్ వస్తుంది, ఆల్ టైప్స్లో దాంట్లో ఆయిలీ స్కిన్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ స్కిన్స్కి పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ అంటే మనం అంటే ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు స్కిన్ అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓకే, సో మనం అంటే ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే మనకి ఒక్కసారి సమ్మర్ ఆ డ్రైనెస్ నుండి వర్షంలోకి రాగానే స్కిన్ చాలా ఆయిలీ అయిపోతుంది. సో దానివల్ల కూడా స్కిన్ చాలా పోన్ అంటే మనకు యాక్ని పోన్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? కాంబినేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా యాక్ని పోర్ వచ్చి కాంబినేషన్ ప్లస్ ఆయిలీ స్కిన్ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆయిలీ స్కిన్తో పాటు కాంబినేషన్లో ఏమవుతుందంటే మీకు కొంచెం టీ జోన్ ఏమో ఆయిలీ అయిపోయి మిగతా పార్ట్ అంతా డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఆయిలీ పోర్షన్లో ఏమవుతుందంటే మనకు ఆయిల్ వల్ల మనకు కొంచెం స్కిన్ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అక్కడ ఓపెన్ పోర్స్ దగ్గర ఆయిల్ ఎక్కువగా వచ్చి సిబమ్ ఫామ్ అవుతుంది. సో హ్యూమిడిటీ వల్ల ఏంటంటే మన స్కిన్ పోర్స్ చాలా ఎక్కువగా ఓపెన్ అయిపోయి దాంట్లో సిబమ్ ఫామ్ అయిపోయి ఆ సిబమ్ బయటకు వచ్చినప్పుడు మనకు పింపుల్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఇది మెయిన్గా టీనేజ్ అమ్మాయిలకు ఎక్కువగా అవుతుంటుంది. సో టీనేజ్ అమ్మాయిలు ఏంటంటే మనం బయట వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల కానీ వాళ్ళకు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అవన్నిట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకోలేరు. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ కేర్ తీసుకోవడం వీలుగా అన్నప్పుడు ఆ సిబమ్ ఫామ్ అయినప్పుడు ఇంకా పింపుల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి దాంట్లో పసు కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అంటే పింపుల్స్ ఇప్పుడు నార్మల్లీ టీనేజర్స్లో పింపుల్స్ వస్తుంటాయి కదా, వాటిలో పసు ఉంటుందా లేకపోతే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెసా? అంటే చాలా వెరైటీగా ఉంటుందండి. సో హ్యూమిడిటీ వల్ల ఏంటంటే మనం బయట వర్షాకాలంలో ఏమవుతుందంటే బయట వెళ్ళినప్పుడు ఆ వర్షం పడ్డప్పుడు ఏంటంటే మనం రెయిన్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ అనుకుంటాం. యాక్చువల్గా రెయిన్ వాటర్లో కూడా యాసిడిటీ బేస్ వాటర్ ఉంటుంది. సో యాసిడిటీ వల్ల ఏంటంటే యాసిడ్ బేస్ వల్ల ఏంటంటే మీకు ఆ రెయిన్ వాటర్లో ఉండే ఇంప్యూరిటీస్ ఏదైతే ఉంటుందో స్కిన్కి మనం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వాటర్ స్కిన్ పైన ఉండిపోతుంది అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మనకు వెంటనే ఆ ఇంప్యూరిటీస్ అంతా పోర్స్లోకి వెళ్ళిపోవడం వల్ల యాక్ని ప్రాబ్లం రావడం ఇది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ టీనేజ్ అమ్మాయిలు ఏంటంటే మనం ఎక్కువగా ఫేస్ వాష్ చేయకుండా దాన్ని ఎక్కువగా కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంటుంది. సో మెయిన్గా మనకి ఇది కావాల్సింది ఏంటంటే స్కిన్ ఎక్కువగా యాక్చువల్గా రెయినీ సీజన్లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే.